అంటే పూర్తిగా పాణ్యం నియోజకవర్గం నుంచి మీరు అంటే బనగానపల్లి కానీ పాణ్యం మీరు పూర్తిగా ప్రజల మద్దతుతోనే గెలిచారంటారు. మీకు ఒకటి ఆలోచించండి, పాణ్యం నియోజకవర్గంలో ఏ ఊరు ఇప్పుడు అంతకుముందు పాత మండలాలు బనగానపల్లె, బేతంచెల్ల, వెల్దుర్తి, పాణ్యం. ఇక్కడ పాణ్యం మండలంలో మొత్తం ఒక్కసారి చూసుకుంటే ఏ ఊర్లో కూడా ఫ్యాక్షన్ లేదు, ఒక ఆలమూరు తప్ప. అది ఎవరికి వాళ్ళకు ఊళ్ళ సంబంధం తప్ప. ఇంకా కొదమ విలేజెస్లో ఎక్కడ లేదు. బనగానపల్లె మండలం చూసుకుంటే పలుకూరు, రామకృష్ణాపురం ఇవి తప్ప కొదమ ఊళ్ళో ఎక్కడ ఫ్యాక్షన్ లేదు. బేతంచెల్ల మండలం చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అక్కడ ఆ ఏరియాలో ఎక్కడ ఒక సిమెంట్ నగరు తప్ప, బుగ్గానపల్లె తప్ప ఫ్యాక్షన్ లేదు. వెల్దుర్తి మండలం చూసి నేను రాకముందు నుంచి ఆడ ఫ్యాక్షన్ ఉంది. నేను కొత్తగా ఫ్యాక్షన్ ఎంటర్ చేశాను. అంటే చెరుకులపాడు కానీ, ఈ మల్లేపల్లె కానీ, అల్లుగుండు కానీ ఆ విలేజెస్ చూసుకుంటే నేను రాకముందు నుంచి కూడా అవి ఫ్యాక్షన్ విలేజెస్. ఇవన్నీ ఏమంటే అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు నాకు ఈ ఉండే లీడర్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం వీళ్ళందరి టోటల్ సపోర్ట్ నాకు. నేను డైరెక్ట్గా ప్రజల దగ్గరికి పోతున్నాను కాబట్టి, కాలనీలోకి పోయి మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళందరూ ప్రజలందరూ నాకు సపోర్ట్ చేసేటోళ్ళే. అప్పుడు పరిస్థితికి అప్పుడు ఎంత ఎట్లా ఉన్నదంటే, కాలనీ లేకపోతే నువ్వు మా కాలనీ తిరగాల్సిన అవసరం లేదు, నీకు తప్ప మేము ఎవరికి ఓటేం సార్, మీరు రావద్దు, మీరు ఇంకొకసారి చూసుకోమని చెప్పే పరిస్థితి లేదు. అంటే ఎందుకు ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారంటే, నేను రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు అంతకుముందు ఫస్ట్ టర్మ్ రామల్లకోట విలేజ్లో హౌస్ సైట్స్ కోసం వాళ్ళు విలేజెస్ అడిగితే హౌస్ సైట్స్ పెట్టాం. ఆర్డీఓ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వాడు కోర్టులో నుంచి స్టే తీసుకొని వచ్చినాడు. అది చేయలేకపోయినాం. సర్పంచ్ ఎలక్షన్లలో మేము క్యాన్వాస్కి పోయినాం. నన్ను అడిగినారు, మాకు హౌస్ సైట్స్ ఇప్పిస్తే ఓట్లు వేసాం లేకుండా లేదంటే, నేను ఇవ్వడానికి నా చేత కాదు, మీరు ఇష్టం ఉంటే ఓట్లు వేయండి, లేకుంటే లేదని చెప్పేసి. అప్పుడు మా వాడిని ఓడగొట్టినారు 20 ఓట్లతో ఆ ఊరోళ్ళు. నేను మళ్ళా రెండోసారి ఎమ్మెల్యే నిలబడికి వెళ్ళినప్పుడు అదే కాలనీ లేకపోతే వాళ్ళు నన్ను ఒకటే చెప్పినారు, ఇళ్ళ స్థలాలు అడిగినారు. ఆ రోజు ఇప్పుడు నా ఎలక్షన్లని నేను అబద్ధం చెప్పినా కదా, ఆ రోజు ఏం చెప్తాను, ఈ రోజు కూడా మీకు అదే చెప్తున్నాను. నేను చేయలేనా, కోర్టు కేసు తెగిపోయేంత వరకు ఏం చేయలేను, కావాలంటే దాని బదులు వేరేది ఏదన్నా చూస్తామంటే వాళ్ళుండి ఒకటే చెప్పారు, ఇంకా నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి. నీకు ఓట్లు వేస్తే నువ్వు పొరపాటున మా గిన్నె పట్టాలు ఇస్తావంటే నీకు ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయినాం. నువ్వు ఉండే నిజం, నీ ఎలక్షన్ కానీ ఇంకొక ఎలక్షన్ కానీ కరెక్ట్గా నిజం చెప్తాను, నీకు ఓట్లు వేస్తానమ్మని చెప్పి. ఆసారి నాకు 89లో ఆ ఊరు హయ్యెస్ట్ మెజార్టీ మొత్తం మండలంలో మొత్తం అంతా 8. మామూలుగా ఆ ఊరు వచ్చేది ఎవరికి వచ్చినా కూడా ఒక 100-150 కంటే ఆసారి నాకు 750 ఓట్లు మెజార్టీ వచ్చినాయి మొత్తం. అంటే నాతో ఇంకా ఏం లేకుండా వాళ్ళు ఇంకా మీరు ఈడ వద్దు, తిరగాల్సిన అవసరం, నేను ఎన్నిళ్ళు తిరుగుతా అంటే వద్దని చెప్పేసి, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంకొక ఊరు చూసుకోపో, మేము నీకు ఓట్లు వేస్తున్నావు అని చెప్పి. అంటే ఆ స్టేజ్లో నా ఎలక్షన్ కానీ ఇంకొకరి ఎలక్షన్ కానీ నేను అబద్ధం చెప్పేది. నేను ప్రజల దగ్గర నేను 4వ ఎమ్మెల్యే అయినప్పుడు దానకిషోర్ కలెక్టర్ మా ఎమ్మడి వచ్చేసినాడు ప్రజాపథానికి తిరగడానికి. వచ్చేసి ప్రజల ముందు నా దగ్గరికి వచ్చి ఇది చేయడానికి వీల్లేదని చెప్పేసి, ఆయన కలెక్టర్ నుండి ఏందండి ఎమ్మెల్యే గారు మీరు ఇట్లా చెప్తారు, మీరు మా ఆఫీసర్ల బ్యూరోక్రాస్ట్ మాదిరి మీరు ఆఫీసర్ల లెవెల్లో మీరు ఇది కాదు ఇది అని చెప్తాను, మీరెట్లా రాజకీయ నాయకులు, మీరెట్లా ఇట్లా మాట్లాడితే ఎట్లా అని. కొద్దిసేపు ఉండండి సార్, నేనే చెప్తాను కిందికి. మేమిద్దరం దిగిపోతానే ప్రజలు వచ్చి మమ్మల్ని చుట్టుకున్నారు. సార్ మీరు చెప్తే ఇది ఇట్లా కాదంటే కాదు, వద్దు, మీరు ఏ విధంగా మాకు చేయాలని మీరు చేయండి సార్, మీకు మేము మీదే చెప్పంటే, ఇది చేయడానికి కాదు, నేను ఎస్ఆర్బీసీ కాంట్రాక్ట్ వాళ్ళు ఒక రోడ్డు అడిగినారు, అది చేయడానికి కాదని నేను కాంట్రాక్టర్లతో మాట్లాడి మీకు రోడ్డు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి. ఆయన ఇంకా కలెక్టర్ అప్పుడు నా ఎమ్మడి ఉదయం వచ్చినాడు, నేను నీతో సాయంత్రం వరకు నీ ఎమ్మడి తిరుగుతానని చెప్పి కలెక్టర్ నా ఎమ్మడి తిరిగి ఆ రోజు నాకు 25 లక్షల రూపాయలు డబ్బులు కూడా, ఎక్కడైనా నువ్వు సిమెంట్ రోడ్డు ప్రామిస్ చేసి నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి ఆయన పోయే మళ్ళీ ఆ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాడు, మతికి పెట్టుకొని నీకు మాట చెప్పినాడు. అవన్నీ నువ్వు మళ్ళీ ఎక్కడైనా ఏమన్నా చెప్పింది ఆ రోజు నేను ఏతో పాటు ఊళ్ళో తిరిగిన దాంట్లో ఏదైనా రోడ్లు ఉంటే ఇచ్చేసామని చెప్తే మొత్తం ఆ రోడ్లలో శాంక్షన్ చేస్తాను. అట్లా ఇప్పుడు అంతే తప్ప ఇంకొకటి ఇట్లా దౌర్జన్యంగా ఇంకొకటి అనేది ఉండని కూడా ఉండదు. మీరు బయట ప్రపంచం మమ్మల్ని పెద్దగా, మా దురదృష్టం ఏమంటే ఈ సినిమాలు చూసడం ఒకటి, ఈ మొత్తం
ప్రజలు సినిమాలలో చూపించేది మమ్మల్ని ఏదో పెద్ద రాక్షసుల మాదిరి, Faction చాలా ఫ్యాక్షన్ లీడర్లు, వీళ్ళు ఏదో మనుషుల రక్తం కరడుగట్టిన ఫ్యాక్షన్ నేత. కారణం వీళ్ళు మానవత్వం ఉండదు, వాళ్ళను కూడా సొంతం వాళ్ళని కూడా లెక్క పెట్టరు అనే ఉద్దేశంతో ఆలోచన చేస్తారు. కానీ మాలో కూడా మానవత్వం ఉంది. మేము కోరేది ఒకటే, దురదృష్టం అంటే ఇప్పుడు ఎట్లా నేను ఫ్యాక్షనిస్ట్ కాదు కాబట్టి అంతకుముందు ఉండే 3 సార్లు కూడా 20 సంవత్సరాలు ఫ్యాక్షన్గా నేను 85 నుంచి ఎలక్షన్ వచ్చిన తర్వాత 2004 వరకు ఫ్యాక్షన్, దగ్గర 19 సంవత్సరాలు. అప్పుడు పరిస్థితి చూసాను నేను చాలాసార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడే తప్ప మా దురదృష్టం మాకు రాయలసీమకి సంబంధించిన మీడియా లేకపోవడం ఒకటి, ఇదంతా కోసా వాళ్ళ చేతిలో మీడియా ఉండడం ఒకటి, సినిమాలు తీసేది కూడా వాళ్ళే కాబట్టి మమ్మల్ని ఇంత ఘోరంగా చిత్రీకరించొద్దండి, మమ్మల్ని కూడా మేము కూడా మనుషులమైన ఉద్దేశంతో అసెంబ్లీలో 2 సార్లు నేను 3 సార్లు మాట్లాడినాను. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కంఠశోషగానే మిగిలిపోయిందంటారా? అంతే, ఇంకేం లేదు. అంటే మీరు అతి చిన్న వయసులోనే రాజకీయంగా అపారమైన అనుభవం సంపాదించారు. అసలుకి కర్నూలు జిల్లాలోనే కాటసాని రాంభూపాల్ గారు అంటేనే ఒక పేరు, రాజకీయంగా ఉన్నతమైన రాజకీయ నాయకులతో మీకు పరిచయం. అలాంటి మీరు గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి గల కారణాలు ఏమిటి? అంటే మీరు ఎంచుకున్న నియోజకవర్గమే తప్పంటారా, ఇతరత్ర కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అసలు నేను ఎంచుకునే నిజం కరెక్ట్. దాంట్లో నేను మీకు ఒకటి చెప్తాను, ఒక ఇండిపెండెంట్ కేవలం నాకు ఏ పార్టీ గుర్తు లేకపోయినా కేవలం రాంభూపాల్ రెడ్డి వ్యక్తిగతంగానే పాణ్యం నియోజకవర్గంలో 62,000 ఓట్లు వచ్చినాయి.